వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని అండ్ మీ అందరికీ ఒక స్పెషల్ షో అని చెప్పొచ్చు దీన్ని. మన వింటేజ్ కార్స్ అన్నీ కూడా ఇక్కడ చాపల్ రోడ్లో సుజాత హై స్కూల్ దగ్గర ఏదైతే ఉందో ఆ రోడ్లో డిస్ప్లేకి పెడతారు. అది కేవలం ఆగస్ట్ 15th అలాగే జనవరి 26th మాత్రమే ఈ చాపల్ రోడ్లో ఈ ఎగ్జిబిషన్ అన్నది పెడతారు. మొత్తం వింటేజ్ కార్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు, వాటితో ఫొటోస్ దిగొచ్చు. ఎక్కకూడదు, బై ద వే నోట్, ఎక్కకూడదు. వాటితో ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. మన పిల్లలకి మేబీ చాలామంది ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు, ఇంత కార్లను కొనాలి, ఇంత బడ్జెట్ కార్లను కొనలేకపోవచ్చు. బట్ వాటిని చూపిస్తూ మన పిల్లలకి ఎలా ఉంటాయి, కార్స్ అంటే క్రేజీ ఫన్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచిగా వచ్చి ఇక్కడ ఈ షోని అయితే ఎంజాయ్ చేస్తారు చూస్తూ. సో ఇది చూడొచ్చు, ఈ మోడల్ కార్ చూడండి, పాకాట్ 1931 మోడల్ కార్ అనమాట ఇది. సో చూసుకుంటే ఎంత రాయల్గా, ఎంత వింటేజ్ లుక్ అయితే ఉంటుందో మనమైతే చూడొచ్చు ఇక్కడ. చాలా 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 బాగుంది. ఇలాంటి కార్స్ అప్పుడు సినిమాల్లో వాటిలో చూపిస్తూ ఉంటారు కదా, బట్ ఇక్కడ ఒరిజినల్గా వచ్చి వీటిని ఇలా టచ్ చేసి కార్స్ అంటే క్రేజ్ ఉన్న వాళ్ళు అయితే నిజంగానే చాలా క్రేజీగా ఇష్టపడుతూ ఉంటారు. ఇదే కాదు, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చూసేద్దాం పదండి. సో మీరు ఇక్కడ చూస్తుంటే ఒక లావెండర్ కలర్ అనొచ్చు, ఒక డిఫరెంట్ కార్ని అయితే మనం చూస్తాం. ఫియాట్ 1928 మోడల్ 4 సిలిండర్ వెహికల్, అలాగే 1100 సీసీతో ఉందన్నమాట. ఇది చూస్తే, దీని స్టైల్ చూస్తే అబ్బా ఎప్పుడైనా సరే మనం ఒకసారి దీనిలో ట్రావెల్ చేస్తే బాగుండబ్బా అని ఉంటుంది. మీరు ఇలా వస్తే కనుక దీని స్టీరింగ్ కానీ, దీని గేర్ రాడ్ కానీ ఇవన్నీ చూడండి. వింటేజ్ స్టైల్స్కి, వింటేజ్ కార్లకి ఇక్కడ ఈయన ప్రిస్టన్ గారు డిస్ప్లే చేసే మోడల్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు లేపడానికి అయితే కాస్త కష్టంగా ఉంది కానీ, సో ఇది ఇట్లా పైకంటే కొంచెము గొడుగు టైప్లో షెల్టర్ లాగా క్యాప్స్ వస్తాయి చూసారా, అది అనమాట. సో ఇప్పుడు నేను అంత కష్టపడి రిస్క్ చేసి అయితే లేపలేను కానీ, బట్ ఇలా అంటే మాత్రం ఇలా వస్తుంది అనమాట. సో ఇది కారు, దాని పక్కనే చూసుకోండి. సో ఎక్కువగా మనము కార్టూన్ నెట్వర్క్స్లో, కార్టూన్ షోస్లో మనము ఈ వింటేజ్ కార్స్ని బొమ్మల రూపంలో, కార్టూన్ రూపంలో చూస్తూ ఉంటాము. సో బెంజ్ కారు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎప్పుడు చూసే బెంజ్లకి ఈ కలర్ఫుల్ బెంజ్కి ఎంత వేరియేషన్ ఉంది. ఈ కారు వచ్చేసి 1937 మోడల్ కారు, బెంజ్ కారు. మోడల్ వచ్చేసి 6 సిలిండర్ 2800 సీసీ కెపాసిటీ ఉన్నది. దీని హార్న్ స్టైల్ చూడండి, అసలు దీన్ని చూపించిన విధానం కానీ, దీని టెక్స్చర్ కానీ చూస్తే కార్ లవర్స్ అయితే నిజంగా అమాంతం ప్రేమించేస్తారు. దాని కలర్ కానీ, దాని మోడల్ కానీ, అది ఉండే అపీరెన్స్ కానీ ఎంత బాగుందంటే, ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి కలర్స్కి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇది కూడా చూడండి మీరు, దీని స్టీరింగ్ కానీ, దీని గేర్ రాడ్స్ కానీ, దీని సిట్టింగ్ పొజిషన్స్ కానీ ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. కాకపోతే వీటిని తరచుగా మనం చూడడానికైతే మనకు దొరకదు. కేవలం ఆగస్ట్ 15th అలాగే జనవరి 26th మాత్రమే ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. అది కూడా ఈ చాపల్ రోడ్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కారు కూడా చాలా చాలా బాగుందండి. ఈ కారు వచ్చేసి ఆస్టిన్ 1937 మోడల్ 4 సిలిండర్ 1200 సీసీ. అండ్ దీనిది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీని సీట్ కానీ, దీని కారు టెక్స్చర్ కానీ ఎంత బాగున్నాయంటే, సో ప్రతిదీ కూడా లెదర్ ఫార్మేట్లో ఉన్నాయండి. సీసీ లెదర్ కూడా చాలా ప్యూర్ లెదర్. సో ఇవన్నీ మెయింటెనెన్స్లో ఉన్న కార్లే, ఇవన్నీ కూడా రోడ్ల మీద మనం తిప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్స్తో మాత్రమే. వింటేజ్ కార్లన్నీ కూడా ఇలాగే ఉన్నాయి, కానీ అద్దరిపోయే వింటేజ్ కార్ లుక్స్ అయితే చూడొచ్చు. ఇంకోసారి చూపిస్తున్న ఈ కార్ని నాకు చాలా చాలా నచ్చింది. దీంట్లో చూడండి బెంజ్ సింబల్ని రిప్రజెంట్ చేస్తూ ప్రతి చోట, టైర్స్ దగ్గర, అన్ని ఇక్కడున్న కార్ చూడండి ఎంత రాయల్ లుక్ ఉందో. ఇదైతే బిగ్ కారు 1933 మోడల్ 8 సిలిండర్ 3300 సీసీ. చాలా చాలా బాగుంది, ఎక్కడెవరు కానీ ఇదైతే చాలా బాగుంది. హార్న్ కూడా బాగానే పనిచేస్తుంది, మంచి వర్కింగ్లో ఉన్న వెహికల్ అనమాట. అప్పట్లో హార్న్స్ అంటే ఇలాగే ఉండే, ఎక్కనెవరు అనమాట, అందుకనే ఎక్కట్లేదు. దీని స్టీరింగ్ కానీ, దీని కలర్ కానీ నాకు చాలా 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 బాగా నచ్చినాయి. సో ఇంకొకటి ఏంటంటే, మీ అందరి కోసం సర్ప్రైజింగ్లీ కార్ అయితే లోపలికి ఎక్కి చూపించడానికి ఒక పర్మిషన్ అయితే తీసుకున్నా. సో వెళ్దాం, వింటేజ్ బుయిక్ కార్ అయితే ఎక్కుతున్నాను నేను. సో చాలా బాగుందండి కార్ అయితే.
అయితే మీకు ఈ కార్లో ఉన్న ఒక స్పెషాలిటీ చూపించిన ఇక్కడ ఒక టేబుల్ అని చూసారు. ఇది ఒక కస్టమైజ్డ్ కార్. సో ఈ టేబుల్ అయితే వర్కింగ్ టేబుల్, లేదంటే మనము డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేయడానికి పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. అప్పట్లోనే ఇలాంటి కార్స్ని డిజైన్ చేశారంటే నిజంగానే బాగుంది చెప్పొచ్చు. సీట్ కూడా ఎంత కంఫర్టబుల్గా ఉంది తెలుసా, కుషన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ మీకు ఇందాక హార్న్ చూపించాను, మీరు బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇది మనం స్టోరేజ్ కానీ మనం తీసుకెళ్లే థింగ్స్ కానీ ఈ బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇలాంటి టాప్ అండ్ కార్స్ అప్పుడు మనం జాలీగా రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు, వాన పడితే తడవచ్చు కూడా, అలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఈ కార్ అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది స్పెషల్లీ కస్టమైజ్డ్ కారు అప్పటి జనరేషన్లో. సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపించాను కదా. ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఈ కార్ చూసారు కదా, ఈ కార్ వెనకాల చాలా చరిత్ర ఉందనే చెప్పాలండి. నిజాం పరిపాలనలో నిజాం గారు వాడినటువంటి కార్ ఇది. సో అక్కడ మామూలుగా జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఊర్లో తిరగడానికి ఆయన యూజ్ చేసిన కారు. డాజ్ 1951 మోడల్. ఉన్నవేనండి, మీరు ఏదో షోకి పెట్టారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కంప్లీట్గా వీటిని టేక్ కేర్ చేయడానికి స్పెషల్గా పర్సన్స్ ఉండి వాళ్ళందరూ కూడా టేక్ కేర్ చేస్తూ ఉంటారు ఈ కార్స్ని. వింటేజ్ కార్ని ఏది ముట్టుకున్నా దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది, దానికి సంబంధించి ఒక చరిత్ర ఉంటుంది అంటారు చూసారా. ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు అలాంటి చరిత్రలన్నీ మనకి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది ఒక నిజాం కింగ్ వాడినటువంటి కార్ అనమాట. సో ఇది వచ్చేసి హడ్సన్ కారు 1947 మోడల్. ఇది కూడా చాలా చాలా బాగుందండి, ఒక మంచి డిఫరెంట్ లుక్తో అయితే మనకి ఇక్కడ కనిపించేస్తుంది. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. వింటేజ్ కార్లని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. చూడండి ఆల్రెడీ ఆ కార్ వెళ్తుంది. సో రన్నింగ్లోనే ఉన్నాయి మనకు అన్ని కార్స్ అన్నీ కూడా. ఎప్పుడూ కూడా మెయింటెనెన్స్ అన్నీ చేస్తూ టైం టు టైం చేస్తూ ఉన్నాయి. సో అలా వెళ్ళిపోతుంది, దానికి బాయ్ అయితే చెప్పేద్దాం. మీరు ఈ కార్ చూస్తున్నారు కదా, ఆస్టిన్ 10 1947 మోడల్ 4 సిలిండర్ 1125 cc తోటి. అబ్బా ఏమన్నా ఉందండి. నాకు కార్లు అంటే అంత క్రేజ్ ఏం కాదు, బట్ నాకే ఇంతలా నచ్చుతున్నాయంటే అసలు నిజంగా కార్ లవర్స్ అయితే ఒక్కొక్క కార్ను వదిలి రారేమో, ఒక 100 రకాల ఫోటోలు తీసుకుంటారేమో, అంత బాగున్నాయి, అంత క్రేజ్ అయితే ఉంది ఈ కార్స్ తోటి. దీని కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. వింటేజ్ లుక్ని తలపించడంలో మామూలుగా లేదు. ఈ సీట్స్ కానీ అవన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే, వీటి స్టీరింగ్స్ అన్నీ కూడా ఇంచు ఆల్మోస్ట్ ఒకటే టైప్లో ఉన్నాయి. సన్నగా వస్తూ స్టీరింగ్స్ కానీ గేర్ రోడ్స్ కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే తీరులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సీట్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక కారు ఉంది, దాని దగ్గరికి కూడా వెళ్దాం పదండి. కొంటే ఇంకొక కారు వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్, దీన్ని ఒక నిమిషం ఆపడం జరిగింది. హంబర్గ్ హౌ 1947 మోడల్ 4 సిలిండర్ 2000 cc మోడల్ కారు. చూడండి ఇంజన్ రేస్ చేస్తున్నాడు రై అంటూ ఆయన. సో దీన్ని మొత్తం చూస్తే నాకు భలే అనిపిస్తుంది. దీని టైర్స్ కానీ అవి పక్కన పెట్టడం కానీ, హార్న్ కొట్టండి ఒకసారి, చూసారా హార్న్ కూడా ఎంత బాగా వర్క్ చేస్తుందో, చాలా బాగుంది. సీట్ క్వాలిటీ కానీ అండ్ దాని ఎక్స్పీరియన్స్ కానీ ద పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కార్లన్నీ కూడా మనం కాస్త డిలేగా రావడం వల్ల ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. సో అండ్ ఇంత అద్భుతమైన కార్ షోస్ని అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అరేంజ్ చేసినటువంటి ద కార్స్ ఓనర్ అండ్ చైర్మన్ అయినటువంటి చరిస్మస్ చైర్మన్ అయినటువంటి ప్రిస్టన్ జీ మనకి అవైలబుల్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనకి ఇలా ఎందుకు డిస్ప్లే చేయాలి అని అనిపించింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ విచ్ లాంగ్వేజ్? English, Hindi, whatever you prefer. Telugu also you will speak? Telugu I speak better Telugu. Because then we can talk in English. Yeah, okay. Sir, first of all, tell us how this thought came to you to showcase all your cars, this many model of cars. What is your passion towards the cars? See, from the age of 15, I've always been very crazy about cars and two-wheelers. Okay. So, at the age of 15 itself, in the spare time, I used to go to the workshops and learn how to do maintenance. Once I joined college, I used to do the maintenance for all my college mates and all that. It used to give me a little bit of pocket money throughout
throughout college. By profession, I am a commercial pilot. Now, by accident, I become a businessman. So, two-wheelers were my passion. So, in 76, I started collecting. Once I got my job, I could have a little bit of money. Slowly, I started buying the two-wheelers. So, from 76 to 95, I got two-wheelers. Then in 90, there was an accident and I lost my flying license. So then I decided to take up another hobby, and that was collecting vintage cars. So from 90 to 95, I have collected all these cars. I stopped buying in 95 because I knew that in my lifetime I won't be able to restore all of them. And there's still about 10 cars in the queue waiting to be restored. And I'm very lucky that over the last 34 years now, I've got a very good team supporting me. Whether it's mechanics or even my office people, locating spares, locating and restoring. So my hobby, my passion, and the third thing, you have a passion, you have a hobby, and then when it succeeds, you feel you have achieved something in life. So that is when I decided that what knowledge I have, what I have done, let me share it with the Twin Cities. You can see on the net what is there, but actually physically, practically seeing is a different experience. So now here, if you go into that corner there, seniors, ask them not to take out those bikes. Harley and Indian, ask them to keep it there. Harley and Indian. So you'll go there. I have a Harley Davidson there. Okay. Can you guess what its age is? What is its age? 109 years. Wow. Super. It's a 1915 model. I have an Indian also. Basically, America was very famous for its cars. No, cars. Okay. In bikes, they only produce two bikes. Okay. Harley Davidson and Indians. So, Till now, how many cars you have in number and how many bikes you have? I have about 5 dozen 5 dozen. cars Okay. and 4 dozen bikes. Wow. It is so cute that you are saying in dozens. That sense is very good actually. And how you get the thought of showcasing here in Chapel Road? What is the reason why you want to showcase all your cars and all? What is the main plot of reason? Basically, it is exactly in front of my residence and my office. Okay. And most of these last number are stored in my basement. So it's very convenient. Okay. And keeping it on the road, if you look around, you'll see I have got from 3-4 years old to even people older than me who come and appreciate and learn something, and they bring not just the next generation but 2 generations to show when we were children these were there and all that. So that is the idea, and today our Prime Minister says, and we are proud, Tiranga. So this is our Tiranga. It's a Indian heritage. Actually, we really loved your idea. Because of your idea only, we are watching this much of great cars and great bikes. Because people who are in their circumstances, they can't affordable these cars and all. But there is a chance of watching this on particularly in August 15 and 26 January. Why you choose only these 2 dates? Because they are national holidays. A lot of people have time to come and admire what is happening, where it's happening. So, and it's convenient
and now it become well known. Pardon? India is proud of these 2 days. Yes. 15th August and Yeah. We are proud. India is proud. We have achieved something on these 2 days. So what little we can do to decorate those days, we do that. Actually, we loved your thought, and may I know us how you maintain all these cars, and what are the process you will do for this, and how you will take care all these cars. I have built up a very good team Okay. who consider all these vehicles their own personal vehicles and work with that love and affection that no amount of money can buy. And the green signal has to come from God, and He's given me the green signal. That's the most important. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రిస్టన్ సార్. ఇక్కడ చూసుకుంటే ఒక పక్కనేమో ప్లేమౌత్ కారు 1954 మోడల్, అండ్ ఇంకో పక్కనేమో చెవ్రోలెట్ కారు 1937 మోడల్ మధ్యలో నేనైతే ఉన్నాను. ఎందుకు ఈ రెండింటి మధ్యలో ఉన్నానంటే, చిన్నప్పుడు ప్రతి స్కూల్లో కలర్స్ ఉంటాయి, ప్రతి కలర్ హౌసెస్ అని ఉంటాయి. సో నేను రెడ్ హౌస్, మా అన్నయ్య బ్లూ హౌస్, సో సింబాలిక్గా ఉంటుందని చెప్పేసి అలా ఈ రెండింటి మధ్యలో నుంచోవడం జరిగింది. ఈ కార్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ప్రతి కారులో సీట్ క్వాలిటీ అన్నది ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా నచ్చినాయి. అప్పట్లో ఎంత కంఫర్ట్గా వాళ్ళు చేయించుకున్నారు, ప్రతి కారు కస్టమైజ్డ్గా చేయించుకోవడము ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట. సో నాకు తెలిసి చాలా వరకు అన్ని కార్స్ని అయితే నేను కవర్ చేశాను. ఇక్కడ డిస్ప్లేలో పెట్టిన ప్రతి కార్ని అయితే నేను కవర్ చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కేవలం ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వచ్చి దీన్ని చూసి విజిట్ చేసి, అఫ్ కోర్స్ మన ఇంట్లో మన తాతయ్యలు నానమ్మలు అందరూ ఉంటారు, ఒరే అప్పట్లో మా కాలంలో ఇలాంటి కార్లు ఉండేరా, అలాంటి కార్లు ఉండేరా అని కథలు చెప్తుంటారు కదా. అలాంటి కథలకి లైక్ ప్రూఫ్ చూపించడానికే ఈ కార్లు మనవాళ్ళకి కానీ మన కొడుకులకు కానీ వాళ్ళకి చూపించుకుంటారు అనమాట. ప్రౌడ్గా మన తాతయ్యలు అమ్మమ్మలు అందరూ చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చర్మాస్ ఓనర్ కూడా అదే చెప్పారు. నాకు అది చాలా అనిపించింది. 3 ఏళ్ల వయసు పిల్లాడి నుంచి నాకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న ముసలోళ్ళు అందరూ కూడా వచ్చి నా కార్స్ని చూస్తున్నారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇండియాకి ప్రౌడ్ మూమెంట్స్ ఆగస్ట్ 15, జనవరి 26 కాబట్టి ఆ 2 రోజులన నేను ఇట్లా షోకేస్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. నాకు ఆయన ఆన్సర్ అయితే మరీ నచ్చింది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ ఆఫ్ ద డే అని చెప్పేస్తాను నేను. ఆగస్ట్ 15 స్పెషల్ స్టోరీ వింటేజ్ కార్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి పోరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Oh, run me up, I'm on the clock. Put me on top, everybody drop.